వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. ఈ పరిణామం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపులపాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి కూడా వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే అటు కుమారుడికి ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళ లాంటి వారని, వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని, అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు. తాను కుమార్తెకు మద్దతుగా ఉండటానికి రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల కూడా ఏపీ వచ్చారు. జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంటే రెండు కళ్ళల్లో ఓ కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి విజయమ్మకి ఏర్పడింది. ఎవరిని వదులుకోలేకపోతున్నారు. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా విజయమ్మ వెళ్తున్నారు. జగన్ వైపు ఉండడానికి విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జగన్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వివేకాన్ని చంపింది అవినాషేనని షర్మిల గట్టిగా ఆరోపిస్తున్నారు. తన ఎంపీ టికెట్ కోసం పోరాడినందుకే ఆయనను చంపేశారని షర్మిల బాధపడుతున్నారు. అందుకే సునీత కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతున్నందున షర్మిల విరుచుకుపడుతున్నారు. విజయమ్మ మనసు షర్మిల వైపే ఉందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం కుమారుడితో పెద్దగా మాటలు లేవు. ఆమె షర్మిల వద్దే ఉంటున్నారు. విజయమ్మ పుట్టినరోజును కూడా జగన్ పట్టించుకోవడం లేదు. కానీ రాజకీయంగా తల్లి కూడా దూరమైందని, రాజకీయంగా వచ్చే విమర్శలు తప్పవని చెప్పడానికి అప్పుడప్పుడు సెంటిమెంట్ను ప్రయోగించి విజయమ్మను తనతో కనిపించేలా చేసుకుంటున్నారు. అందుకే విజయమ్మపై తీవ్ర ఒత్తిడి గురవుతున్నారు. కుమార్తెకు అండగా ఉంటానని చెప్పలేకపోతున్నారు.